నా వీడియోస్ కూడా చూసి నా వీడియోస్ కూడా చూసి నన్ను నమ్మి అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇంకా మంచి వీడియోస్ తీయాలి అన్న పట్టుదల వస్తుంది కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఎలానో లవర్ లేదు ఫ్రెండ్స్, మీరన్నా చేసుకోండి ఫ్రెండ్స్ పండుగ. నాకు లవర్ లేదని చెప్పి రేపడో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సోల్జర్ జిఎస్కే వ్లాగ్స్. దిస్ ఈజ్ సోల్జర్ జిఎస్కే. ఈరోజు రైడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. టైం అయితే 10:25 అయితే ఉంది. ఇప్పుడైతే మనం ర్యాపిడో అయితే ఆన్ చేసాం. రైడ్స్ ఏమైనా పడతా లేదు చూద్దాం. మరి ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఎస్ఆర్ నగర్లో ఉన్నాం. ఆల్రెడీ మనకి పోయిన వీడియోలో ఎంత అమౌంట్ అయితే ఉన్నదో ఆ అమౌంట్ ఇక్కడ యాడ్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి మన రైడ్స్ని బట్టి అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది. ప్రతిదీ వీడియోలో అయితే కౌంట్ అవుతుంది. ఆల్రెడీ మామ కొంచెం మిస్ 9 కిలోమీటర్స్ డ్రాప్ మిస్ అయిపోయింది. ఇలాగ యాక్సెప్ట్ చేయకపోతే అలా అయిపోయింది మామ. ఎస్ఆర్ నగర్ బస్సులు అయితే వస్తున్నాయి కానీ రైడ్స్ అయితే రావట్లేదు అనుకున్నాను. ఫస్ట్ రైడ్ అయితే పడింది 4 కిలోమీటర్స్ పికప్ లొకేషను. ఎవరికి అమ్మ ఈ ఎవరో ఎక్కడే ఉన్నారు. 8306 ఎక్కడికైనా లొకేషన్. హలో సార్. ఒక పక్క కంటెంట్, ఒక పక్క మనీ ఎర్నింగ్ రెండు జరుగుతాయి. ఒక పక్క యూట్యూబ్లో కంటెంట్ వస్తుంది, ఒక పక్క ఎర్నింగ్ కూడా ఉంటుంది కదని సోల్జర్ జిఎస్కే వ్లాగ్స్ అని ఉంటుందన్న. ఓకే గాయ్స్, ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. రెడీ ఫర్ ద నెక్స్ట్ రైడ్. ఇదొకటి మన ఫస్ట్ రైడ్కి అయితే 32 రూపీస్ అయితే యాడ్ అయినాయి మనకి అకౌంట్లోకి. నెక్స్ట్ రైడ్కి రెడీగా ఉన్నాం. ఏంటి మామ ఈరోజు రైడ్స్ ఏం పడట్లేదు. 10:30కో ఎప్పుడో ఆన్ చేసుకుంటే ఇప్పటికి ఒక్క రైడ్ పడింది. మనకి ఇంకెప్పుడు రైడ్స్ పడతాయి ఏంటో. 11 అవుతుంది టైము. మనం అయితే 12:30 వరకు అయితే చూద్దాం. తర్వాత హాయిగా ఇంటికి వెళ్ళిపోదాం. రైడ్స్ పడకపోతే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి. ఓకే మామ, చిన్నదో పెద్దదో సెకండ్ రైడ్ అయితే పడింది. ఇక్కడికే ఒక 3 కిలోమీటర్స్ అంతే. ఇంకేం చేస్తాం, చిన్నదో పెద్దదో ఖాళీ లేకుండా ఏదో చేద్దాం. పర్సన్ ఒక దగ్గర ఉంటారు, పికప్ లొకేషన్ ఒక దగ్గర పెడతారు ఏంటో. మనం అయితే పికప్ లొకేషన్ ఈ గాయత్రి మెడికల్ స్టోర్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే కస్టమర్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉన్నారు. ఆ లెఫ్ట్ సైడ్కి రమ్మంటే ఆ లెఫ్ట్కి వెళ్ళాం. అలా తిరిగి మళ్ళీ ఇక్కడ స్టోర్ దగ్గర ఉండమన్నారు. ఆయన వస్తున్నారంటే అక్కడ ఉన్నారు ఏంటో. 7030. ఓకే గైస్, మనకి లాస్ట్ రైడ్ అయితే 34 రూపీస్ అయితే యాడ్ అయింది. చాలా లోపలికి వస్తాం గల్లీలోకి. ఇప్పుడు బయటికి ఎలా పోవాలో ఇలా ఉన్నది చూడండి. మొత్తం బస్సు చిన్న సందుల్లోంచి వచ్చాను. చూద్దాం, బయటకు పోదాం ఫస్ట్. నెక్స్ట్ రైడ్ అయితే చూద్దాం. మామ సూపర్ 14 కిలోమీటర్ల రైడ్ అయితే పడింది. కస్టమర్ కూడా ఇక్కడే పక్కనే ఉన్నారు, ఈ లెఫ్ట్లోనే ఉన్నారు. 14 కిలోమీటర్ రైడ్ అయితే పడింది. చెప్పాలంటే థంబ్నెయిల్ క్రియేట్ చేసుకున్నాను ఆల్రెడీ మైండ్లో. 66 రూపాయలు ఈ రోజుకి. రోజు మనం అనుకున్నట్టు జరగదు కదా అని. సార్ ర్యాపిడోనా? ఓకే గైస్, థర్డ్ రైడ్ అయితే మనకి 153 రూపీస్ అయితే యాడ్ అయింది. దాని తర్వాత మనకి వెంటనే ఇంకొక 15 కిలోమీటర్స్ రైడ్ అయితే పడింది. ఈ ఫ్రంట్ ఉన్నారు కస్టమరు. ఈ అమ్మ రైడ్స్ ఏం లేవు అనుకుంటే బుర్రపాడు తెగబడుతున్నాయి. ఇప్పుడు ఒక 14 కిలోమీటర్స్ రైడ్ పడింది. ఫోర్త్ రైడ్ అయితే 15 కిలోమీటర్స్. సూపరు. ఓకే మామ, ఆల్రెడీ మన బైక్లో అయితే పెట్రోల్ ఉంది కానీ లాంగ్ రైడ్స్ పడుతున్నాయి కదా, కొంచెం పెట్రోల్ కొట్టించుకోవడం బెటర్. మళ్ళీ నైట్ పెట్రోల్ బంక్స్ ఉండకపోవచ్చు. అందుకని అలా స్పీడే ఒక 150 కొట్టండి. బస్ స్టాప్ ఇదే సార్. ఓకే గైస్, మనది ఫోర్త్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 15 కిలోమీటర్స్. మనకి ఎంత వచ్చిందంటే 159 రూపీస్ అయితే వచ్చింది. ఈరోజు 12 దాటిపోయింది కదా. ఈ రైడ్ అయితే ఈ రోజుట్లోకి వచ్చింది. నిన్నది అయిపోయింది నిన్న నుంచి. ఓకే మామ, ఫిఫ్త్ రైడ్ అయితే పడింది సంజీవయ్య పార్క్ దగ్గరికి 4 కిలోమీటర్స్. ఫస్ట్ అయితే కస్టమర్ని పిక్ చేసుకుందాం మనం.
ఈ 4 రైడ్సే పడినాయి. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కరెక్ట్గా 5th రైడ్ అయితే పడింది. కస్టమర్ని పిక్ చేసుకుని అలా వెళ్ళిపోవచ్చు ఇంక ఇంటికి. चेंज नहीं होगा. 10 रुपये फ़ोन पे कर दे. हाँ फ़ोन पे कर. ఓకే గాయస్, మనకి ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో 5th రైడ్ అయితే పడింది. 44 రూపీస్ అయితే ఎర్న్ చేసాం. నెక్స్ట్ రైడ్కి అయితే రెడీగా ఉన్నాం. వెళ్ళే దారిలో రైడ్ పడితే రైడ్ చేద్దాం, లేదంటే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే గాయస్, 6th రైడ్ అయితే పడింది మనకి. 11 కిలోమీటర్స్, కరెక్ట్గా 2 కిలోమీటర్స్ ఉన్నది పికప్ లొకేషను. వెళ్ళి చూద్దాం. ओके सर. OTP सर 7745. 7745. किधर सर? महात्मा गांधी बस स्टेशन. MGBS. हाँ. ओके सर. लेकिन कहाँ से जाता है? प्लेटफॉर्म 1 इधर सर. इधर से जाओ. कितना? स्कैनर 155 सर. मैं 200 कर देता हूँ. थैंक यू सर. ओके. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. इधर से जाके? ఇదర్ సే సార్. హలో మామ, మనకి 6th రైడ్ వచ్చేసి 118 అయితే వచ్చింది. అది కాకుండా మనకి కస్టమర్ ఒక 50 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇచ్చాడు. సూపర్. నెక్స్ట్ రైడ్ ఏమన్నా వస్తే చూద్దాం. కరెక్ట్గా ఇప్పుడు మనం MGBS ఉన్నాం. JBS వెళ్ళాం, MGBS వచ్చాం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. నైట్ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం, రైడ్ పడుతుంది. ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం, రైడ్ పడుతుంది. చూద్దాం ఇక్కడ నుంచి రైడ్ ఎక్కడ పడుతుందో. మనం మిర్పేట్ సైడ్ పడితే ఇంకా అలా వెళ్ళిపోదాం. టైం అయితే అమ్మో 1:53 అయింది. కస్టమర్ అయితే ఎప్పుడు బైక్ ఎప్పుడు ఎక్కాడు, 1:32కో ఎప్పుడు ఎక్కారు. 2 గంటలకి నాకు బస్సు ఉన్నదని చెప్పారు. 10 నిమిషాల ముందే తీసుకొచ్చేసాం. JBS 12 కిలోమీటర్లు. రై మంట సప్ మన కొట్టుకొచ్చేసింది మన పొట్టోడు. 7th రైడ్ అన్నా 2352. 2352. ఎటన్ ఇది లొకేషను? ఉప్పల్. న్యూ పెడతాను. రండి. ఇక్కడేనా? అగనా? ఇంకా 18 నెంబర్ కొట్టారు. 80 ఫోన్పే కొడతారా? ఇప్పుడు మనం 7th రైడ్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 7th రైడ్ వచ్చేసి మనకి 99 రూపీస్ అయితే వచ్చింది. కరెక్ట్గా మనం ఇప్పుడు ఉప్పల్లో ఉన్నాం. ఏమైనా హలో మామ, టైం అయితే ఇప్పుడు 2:30 అవుతుంది. మనం ఇప్పుడు 10:30కి ఎప్పుడు లాగిన్ అవ్వాం ర్యాపిడో. ఇప్పుడు 2:30 అవుతుంది. ఇప్పుడు వరకు మనం 7 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాం. 7 రైడ్స్కి మనకు వచ్చింది 661 రూపాయలు అయితే వచ్చింది. ఫస్ట్ 2 రైడ్లు ఎలా పడినాయి అంతే, అసలు రైడ్సే లేవు. ఫస్ట్ రైడ్ ఏదో 30 రూపాయలు ఒకటి పడినాయి. 60 రూపాయలకి అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోదాం, చినుకులు కూడా పడుతున్నాయి అంటే అలా 15 కిలోమీటర్స్ 16 కిలోమీటర్స్ అలా 4-5 రైడ్స్ పడినాయి. ఇప్పటికైతే 661 రూపాయలు అయితే వచ్చినాయి. టైం అయితే 2:30 అవుతుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఆఫ్ చేసేస్తున్నాను. నా వీడియోస్, ఈ ర్యాపిడో గురించి తీసే వీడియోస్, ప్రతి వీడియోస్ మీ అందరూ చూసి నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్. నా వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్రతిదీ మీకు అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది స్క్రీన్ పైన, అమౌంట్ ఎంత ఉన్నది, ఎంత వచ్చింది అన్నది. ఓకే గైస్, గుడ్ నైట్, బాయ్, టేక్ కేర్, జై హింద్.